హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! సో, మన ఇంట్లో ఉండేటటువంటి పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అనేది ఎలా ఉంటాయి? మనం ఎలా గుర్తించాలి? నేనైతే ఎలా ఐడెంటిఫై చేసుకుంటాను? దాన్ని ఎలా రెక్టిఫై చేసుకుంటాను? అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండీ! మార్నింగ్ అయితే ఆహ్, నేను వీధి మొహం చూసి 2 డేస్ అయిందండి. కనీసం నేను ఇది క్లీన్ చేయకముందు వీడియో తీయడానికి కూడా నాకు ఇష్టం అవ్వలేదనమాట. అంత చిరాకుగా ఉంది వీధంతా. యాక్చువల్‌గా నాకు ఫీవర్ అండి. అసలు లేవలేదు 2 డేస్ నుంచి. ఇల్లుందండి ఇంకసలను గుర్తుపట్టలేని స్థితిలో ఉందనమాట. వచ్చిన దానికన్నా వచ్చినటువంటి జబ్బెలా ఉన్నా గానీ, ఇల్లు చూసేటప్పటికి నాకు ఇంకా నీరసం వచ్చేసిందండి. ఇంకా నాకిలా కాదని చెప్పి ముందు లేచిన వెంటనే ఇదంతా శుభ్రంగా కడిగేసుకొని ముగ్గులు పెట్టుకున్నాను. ఈ టవలొచ్చేసి పిల్లలు వెళ్ళక ముందే కదండీ! ఎర్లీ మార్నింగ్ కడిగాను కదా! మొత్తం పైనుంచి కడిగాననమాట. అందుకని వాళ్ళు వెళ్ళే వరకు కూడా వీధిలో చెమ్మనేది లేకుండా అలా టవలనేది వేశానండి. ఇక్కడేమో గ్యాస్ అయిపోయినట్టుందండి. నేను పడుకునే ఉన్నాను కదా! గ్యాస్ తీసినట్టున్నారు. దీన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టారనమాట. సో, మార్నింగ్ నేను వీధి కడిగేటప్పుడు కొంచెం దాన్ని కూడా మొత్తం దుమ్ము పట్టేసిందని మొత్తం కడిగానండి. నేనసల మొక్కలు లేచిన వెంటనే ముందు నేను చూసుకున్నది మొక్కలే కదండీ! 2 డేస్ అయిందేమో ఈ మొక్కల్ని చూసి. ఎలాగంటే అలా అయిపోయినాయనమాట. కొంచెం వాటర్ అది లేదు కదండీ! నేను ఆల్రెడీ మొన్న దీనికి వేర్లు కట్టడం కోసం పెట్టాను కదా! బాగా వేర్లనేది చాలా బాగా వచ్చేసాయనమాట. ఇంక ఈ మొక్క నిండా కొంచెం దుమ్ము పడితే క్లీన్ చేసేసాను. ఇవన్నీ కూడా బానే ఉన్నాయండి. కొంచెం అక్కడక్కడ కొంచెం పండిపోయిన ఆకులుంటాయి కదా! అవన్నీ తీసేసుకున్నానండి. అంటే మనకి ముందు ఇక్కడ చూసారా? నేను రీసెంట్‌గా వేశానండి ఇది క్రోటను. చిగుర్లు చూసారా ఎంత వచ్చినాయో. ఆ చిగుర్లు చూస్తే ఒక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తది చూసారా? నేను దాన్నే పాజిటివ్ ఎనర్జీ కింద ఫీల్ అవుతాననమాట. అం ఏ మొక్కలైనా సరే వేసిన వెంటనే బ్రతికినా, అవి చూడడానికి మంచి పచ్చగా తయారైనా కూడా నాకు చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తదండి. అందుకే నేను ఎక్కువ టైము మొక్కలకే స్పెండ్ చేస్తాను. ఎక్కువగా నేను వాటితోటే ఉంటాననమాట. నాకు ఎక్కువ పాజిటివ్ మైండ్ సెట్ ఉండడం గానీ, చాలా ప్రశాంతంగా ఉండడానికి గానీ, బాగా ప్రోత్సాహంగా ఉండేది మాత్రం మొక్కలేనండి. సో, నేను అందుకనే ఎక్కువ నా పాజిటివ్‌నెస్ అంతా కూడా నేను మొక్కల్లోనే ఉంది అనుకుంటాను. ఇది చూసారా? ఈ విధంగా మొత్తం మొక్కని నేను ప్రతి మొక్కని కూడా ఆకాకు కూడా చూసుకుంటా ఉంటానండి. నాకు అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. అందులోకి 2 డేస్ అయిపోయింది కదండీ! ఎలా ఉన్నాయి, ఏంటి అని మొత్తం అన్నీ చెక్ చేసుకున్నాను. 1, 2 పండాకులు లాంటివి ఉంటే అవన్నీ తీసేసుకొని, ఇంకా ఇల్లు ఇంకసలు చూసారా? వీధంతా చాలా నీట్‌గా క్లీన్ చేసుకున్నాను కదండీ! చూడటానికి అంతా చాలా నీట్‌గా, ప్రశాంతంగా అనిపిస్తుంది కదా! దీన్నే నేను చాలా పాజిటివ్ ఎనర్జీగా నాకు ఇదంతా క్లీన్‌గా ఉందనుకోండి, ఏదో తెలియనటువంటి ఆహ్, ఫీల్ అనమాట. అది చాలా బావుంటదండి. ఇంకసలు చాలా నీట్‌గా, ప్రశాంతంగా, మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటది. ఇది చూసారా? మనకి స్నేక్ ప్లాంట్ అంటారు కదా! అది మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక 2 అంటే 2 ఆకులు తెచ్చానండి. దానికి కింద వేర్లున్నాయన్నమాట మామూలుగానే. వేసేసాను. ఇంగోండి వీధిలో ముగ్గంతా వేసేసుకున్నాను. ప్రస్తుతానికి వీధంతా కూడా చక్కగా మొత్తం ముగ్గులతోటి కడిగేసుకొని మొక్కలన్నీ చూసుకున్నాను. సంక్రాంతి వస్తుంది కదండీ! వీటికి ఏదన్నా కలర్‌లయ్యి వేసి చేద్దాము అనుకుంటున్నాను. చూడాలి హెల్త్ ఎంతవరకు సహకరిస్తది అనేది. ఇంకా చూడండి హాల్‌కొచ్చేసరికి హాలంతా మెడిసిన్‌లతోటి ఇదేదో ఒక మినీ హాస్పిటల్‌లా తయారు చేశారనమాట మా వాళ్ళు. నాకు అంతేనండి బావుంటే ఎంతైనా బావుంటది. బావున్నప్పుడు ఎంత వర్కయినా చేసేసుకుంటానింకా. నాకు కొంచెం తేడా వచ్చినా ఎటు నుంచి ఏది తేడా వచ్చినా ఎక్కువగానే వస్తదండి. ఎందుకంటే నాకు ఆల్రెడీ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ ఉంది కదా! దాని మీద ఇంకా ఏ చిన్నదొచ్చినా ఇంక లేవలేనన్నమాట. ఇంకా మా ముగ్గురు ఇంట్లో మిగతా ముగ్గురు చేసారు చూడండి ఇల్లంతాను ఇంకా ఎక్కడ చూసినా టాబ్లెట్లు, సెలైన్స్ ఇంకా వంటగదిని చూస్తే నాకు 2 రోజులు వచ్చిన జ్వరం కన్నా కూడా ఈ వంటగదిని చూస్తే వచ్చింది చూడండి ఇంక చెప్పలేననమాట. ఎంత చికాకు, ఎంత కోపం, ఏంటో బాధ ఇంక అన్ని రకాలు అనమాట. ఇంక నెగెటివ్ అనేది పెద్దగా ఎక్కడి నుంచో ఏమీ రాదనిపించిందండి. మనకి
పెద్దవాళ్ళు అందుకే చెప్తారేమో పాసిళ్ళు ఉంచుకోకూడదు, పాసి సామాన్లు ఉంచుకోకూడదు, దరిద్రం ఇయన్నీ ఎందుకంటారంటే నెగిటివిటీ ఉన్నంత వరకు కూడా ఇంకంత చిరాకు, అంత చెండాలం ఇంకేం ఉండదండి నిజంగా. ఇల్లు ఎప్పుడైతే మీకు చిరాగ్గా పెట్టుకుంటామో, ఎప్పుడైతే మనం ఎక్కడెక్కడ సర్దుకోకుండా మనం బద్ధకంగా ఉంటామో, అదే చాలండి మననింకా చుట్టూరు నెగిటివ్ ఎనర్జీ అనేది మన చుట్టూరునే ఉంటది ఇంకసల. నాకు ఇంక ఈ వంటగది చూస్తే అలానే అనిపించింది. ఫస్ట్ నాకు పిల్లలు వెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి పిల్లల్ని పంపించేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి చేసుకోవాలి అన్నా కూడా నేను చేసుకునేలా లేనండి. అస్సలు బాలేదు కదా! అయినా సరే బాగోకపోయినా అసలు కూర్చోబుద్ధి కావట్లేదు, నుంచోబుద్ధి కావట్లేదనమాట. ఇంకా ఎక్కడ చూసినా అయ్య బాబోయ్! ఇంక ఇల్లు ఎలా పెడితే అలా ఉంది, ఇల్లు ఎలా పెడితే అలా ఇంక ఇదే థాట్ అండి. నాకే కాదు అసల ఇంక మీకు ఎవ్వరికైనా ఒక హౌస్ వైఫ్‌గా ఉన్నటువంటి ఎవ్వరికైనా అదే ఫీల్ ఉంటదండి. ఎంత బాగోకపోయినా సరే, అమ్మో! సింక్ నిండా సామాన్లున్నాయి, ఇల్లంతా నీట్‌గా లేదే, ఉతికిన బట్టలు పైనున్నాయి, లేదా ఉతికేసిన బట్టలు మడతలు పెట్టకుండా ఉన్నాయి. ఇదే థాట్‌లో ఉంటారు అందరూ కూడా. ఇది మనకి ఓన్ హౌస్ అనుకోండి, ఇయర్లీ వన్సో, 2 ఇయర్స్‌కి వన్సో మనం చక్కగా ఇల్లంతా పెయింట్స్ వేసుకుంటాము. ఇంత చండాలంగా అయితే ఉండదనమాట. కొంచెం నీట్‌గా ఉంటది. ఇలా రెంటెడ్ హౌస్‌లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఇబ్బందే వస్తదండి. ఏంటంటే వాటర్ బావుంటదిక్కడ అందుకనే ఉన్నాము. ఇది చూసారా మొత్తం మిషన్ దగ్గర సామాను పిల్లలకి ఏం పని లేదండి అసల. జస్ట్ వాళ్ళకేదైనా సిజర్ కావాల్సినా, ఏం కావాల్సొచ్చినా ఇంకా ఇంక మొత్తం తీసేసారనమాట. ఇందులోకైతే ఇంకసల కాలు తీసి పెట్టడానికి లేదండి. అంత చిరాగ్గా చేశారు. ఇంకెంతో కొంత ఓపిక చేసుకొని ఫస్ట్ ముందు ఇల్లు క్లీన్‌గా తుడుచుకుంటే తప్ప నాకు నా ఒంట్లో ఉన్న రోగం తగ్గదేమో అనిపిచ్చింది. అలాగే మళ్ళీ సందిట్లో సడేమియాలాగా నిన్న మళ్ళా తేగలు తెచ్చుకున్నారండి. ఎంత బాగోపోయినా సరే తేగలేంటంటే తెచ్చుకున్న తేగలు అలాగే పడేసి ఉంచుతారు. మనం గనక క్లీన్ చేసి గనక పెట్టలేదనుకోండి అలా పాడైపోతే ఒకటి తింటారు, 2 తింటారు. అలా కాకుండా నేను ఎప్పుడు తేగలు తెచ్చినా ఈ విధంగా మొత్తం తేగలన్నీ ఒలిచేసి మొత్తం అంతా లోపలంతా క్లీన్‌గా చేసేసుకొని పక్కన బాక్స్ ఉంది చూసారా? ఈ బాక్సులనేది వేసేస్తానండి. వేసేసి మూత పెట్టేస్తాను. ఎప్పుడు తేగలు తెచ్చినా అంతేనండి. మొత్తం అన్నీ క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తాను. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ బాక్స్ తీసుకెళ్ళి మంచం మీదే పెడతానండి. ఇంకెక్కువగా బయట నుంచొచ్చినా, మనం ఉన్న ఈ మొబైలొచ్చిన తర్వాత ఇంక 5 నిమిషాలు ఖాళీ ఉన్న మంచం దగ్గరికే వెళ్తున్నాం కదా! సో, ఇంక తీసుకు తినడానికి వీలుగా ఉంటది అన్నట్టుగా అనమాట. ఇవి మా చిన్నప్పుడు వీటిని చందమామలు అనేవారండి. దీనికి చివరన చెవిలో పెట్టుకొని తిప్పుకుంటే కొన్ని కొన్ని సుఖాలకే కొన్ని కొన్ని ఆనందాలకే అసల మనం వెలకట్టలేమనమాట. అందులో ఇది కూడా ఒకటి. చెవిలో పెట్టుకొని తిప్పుకుంటుంటే చాలా సమ్మగా ఉంటది. చాలా బావుంటది. అవన్నీ కూడా మన చిన్నప్పుడు చేసినవే కదండీ! సో, ఇంకా నేను తేగల్ని క్లీన్ చేసేసి ఈతుకు కూడా ఎత్తేసి ఇంకా వంటగదిలో ఉన్న సామాన్లన్నీ కొంచెం కొంచెంగా అన్నీ కడుక్కోవాలి అని ఫస్ట్ ఇంటి నిండా ఎక్కడికక్కడ ఆరెంజ్ పీల్స్ చేసేసండి. మొత్తం ఇల్లంతా పెట్టేశారు కదా! ఈ తుక్కు అంతా ముందు తీసుకెళ్ళి గోడవతల వేసేస్తే సరిపోతుంది అనుకున్నాను. మీకు ఈ తేగల్ని పిల్లలు ఇష్టంగా తినట్లేదు అంటే గనక దీన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి మిక్సీలోనే వేయొచ్చు. లేదు అంటే మనం చిన్నగా చూడండి ఉల్లిపాయ కోరతాం గదా! దాంతో కోరి కొంచెం బెల్లం కలిపి అలాగైనా తినొచ్చు. లేదంటే బెల్లం చిన్నగా పాకం పట్టి మనం ఈ పౌడర్‌ని మనం అందులో వేస్తే గనక చాలా బావుంటదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. తేగలు మెయిన్ ఫైబర్ ఎక్కువుంటది. సో, మనకి పిల్లలకి మలబద్ధకం లేకుండా ఉంటదండి. అందుకు మేము సీజన్‌గా వచ్చినప్పుడు ఈయన ఇంటి దగ్గర ఉంటే ప్రతీదీ తీసుకొస్తారు. ఇంక ఇవన్నీ అయితే ఇంక ఏంటో కూడా చెప్పడం కూడా వేస్టేనండి. అంత దారుణంగా ఉన్నాయన్నమాట. సో, ఇంక నెమ్మదిగా నేను ముందు వాళ్ళెళ్ళిపోయిన తర్వాత చాలా టైం అయిందండి. నేను కొంచెం కొంచెంగా ఇల్లన్నీ తుడుచుకొనొచ్చి ఇవన్నీ కొంచెం కొంచెం సామాన్లు కడుక్కునేటప్పటికి చాలా టైం అయిపోయింది. సో, ఫైనల్‌గా నేను మొత్తం సామాన్లన్నీ క్లీన్‌గా కడుక్కొని మధ్యలో మళ్ళీ ఒక 2 సెలైన్ బాటిల్స్ అనేది ఎక్కించుకొనొచ్చి మళ్ళీ మొత్తం అంతా క్లీన్‌గా చేసుకున్నాను. చూసారండి ఇప్పటిదాకా మైండ్ అంతా ఎంత చిరాగ్గా ఉందో. జస్ట్ నేను అన్నీ ఎక్కడియి అక్కడ పెట్టి జస్ట్ క్లీన్ చేశానండి అంతే. అంతే ఇంకెంత ప్రశాంతంగా ఉందంటే వచ్చిన జబ్బంతా తగ్గిపోయిందేమో అన్నంత ప్రశాంతంగా ఉంది. ఇంటికి మనకి లక్ష్మీదేవి మనకి ఎక్కడి నుంచో రావక్కర్లేదండి. మనం ఉన్నంతలోనే మనం ఎందులో ఉంటే అందులోనే ఉన్నంత వరకు కొంచెం నీట్‌గా ఉంచుకునేలాగా చూసాము అంటే, ఏమున్నా లేకపోయినా ముందు ప్రశాంతంగా అయితే ఉండొచ్చండి. ఇది నేను రీసెంట్‌గా మాకు గ్యాస్‌లు వేసే ఆయన స్వామి మాల వేసుకుంటే ఒక 100 రూపీస్ ఇచ్చాననమాట. ప్రసాదం తీసుకురమ్మని తీసుకొచ్చారు.
సో నేనైతే ఎక్కడెక్కడ నీట్‌గా సర్దేసుకున్నాను. ఇల్లు మనకి ఎంత ఇరుకుగా ఉన్నా, ఎంత చిన్నగా ఉన్నా మనం కొంచెం నీట్‌గా పెట్టుకున్నామనుకోండి చూడటానికి కూడా బావుంటది. మనకు అన్ని సౌకర్యాలు ఉంటేనే కాదండి, సౌకర్యాలు లేకపోయినా ఇంట్లో ఇల్లాలకి బద్ధకం లేకుండా ఉంటే ఆ ఇల్లు ఎలాంటి ఇల్లే చిన్న కుటీరమైనా సరే చాలా ప్రశాంతంగా ఉంటదండి. ఆ చెట్టు కిందున్నా సరే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. కానీ మనం ప్యాలెసుల్లో ఉన్న ఇంటి ఇల్లాలకు గనక కొంచెం బద్ధకం ఉన్నా అంతేనండి. నేనందుకే ఎంత పనున్నా అసల బద్ధకం మాత్రం ఉండనివ్వనండి. సెంటిమెంట్‌గా ఫీల్ అయిపోతాననమాట. అమ్మో! ఇల్లు చిరాగ్గా ఉంటే మనకేదో నెగెటివ్ ఎనర్జీ వచ్చేస్తది, నెగటివిటీ పట్టేస్తదని ఫీల్ అవుతూ ఉంటాను. అందుకనే పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ ఎక్కడో ఉండదు. మనం చేసుకునే పనుల్లోనే ఉంటదని నేను నమ్ముతానండి. అందుకే నేను ఇల్లు చిరాగ్గా ఉంటే నా మైండ్ కూడా చాలా ఖరాబ్ అయిపోయిన ఫీలింగు. అలాగే కొంచెం ఇల్లు నీట్‌గా ఉంటే ప్రశాంతంగా ఉన్నాను అన్న ఫీలింగ్ ఉంటది. ప్రశాంతంగా ఉన్నప్పుడు మనసుకు నచ్చిన పనులు చేసుకోవచ్చు, ఆలోచించొచ్చండి. నిజం చెప్పాలంటే ఇంకా చాలా పనుంది. సంక్రాంతి పనులు మొదలుపెట్టాలి. కాకపోతే ఇప్పుడు నేనున్న పరిస్థితికి ఇల్లు ఈ మాత్రమైనా పెట్టుకున్నాను అంటే చాలా గ్రేట్ అండి. అస్సల బాలేదు గదా! సో, ఇదండి నేను నా ఇంట్లో అబ్జర్వ్ చేసినటువంటి పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అనేది నేను ఇలాగే ఫీల్ అవుతూ ఉంటాను. సో ఉన్నంతలో నీట్‌గా పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ప్రశాంతంగా ఉంటాం. అనుకున్న పనులన్నీ చేసుకోవచ్చండి. ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఇది. సో, మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు ఎలా ఫీల్ అవుతారు? పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.